రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. టాప్ 8 లిస్ట్ లో ఉన్నారా లేదా? సెలెక్ట్ అయ్యాను. కట్ చేస్తే థర్డ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎలిమినేషన్ నాదే అయింది. ఇంకేమైనా రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారా? జీ తెలుగులో చేశారు. ఈ రోజు షూట్ ఉంటుంది అన్నారు. కట్ చేస్తే సేమ్ ఇంకొక అమ్మాయికి కాల్ వచ్చింది. కట్ చేస్తే ఆమె షూటింగ్కి వెళ్ళింది. నన్ను ఎందుకు క్యాన్సిల్ చేశారు? సమ్ టెక్నికల్ ఇష్యూ. చెప్పొచ్చో చెప్పకూడదు. మంగ్లీ గారిని ఎంచుకోవడం వల్లనే. అండ్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నాన్న నా 6th క్లాస్ అప్పుడు చనిపోయారు. అక్కయ్య, అన్నయ్య, అమ్మ వాళ్ళు తినకుండా నాకు తినిపించి పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి. ఈవెన్ నాకు పాకెట్ మనీ ఒక 1000 రూపీస్ ఉన్నా చాలు పర్ మంత్లీ. ఇప్పుడు 10 రూపీస్ ఉన్నాయి అనుకోండి, వాటిని కవర్ చేసుకోవాలి అంటే నడుచుకుంటే వెళ్ళిపోతాను. ఇంకా అప్పటి నుంచి కష్టాలంటే ఇంకా చెప్పరాని కష్టాలు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మన ఎలాంటి హ్యాపీనెస్ లో ఉన్నా, ఎలాంటి మూడ్ లో ఉన్నా మనకి ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? మంచి మ్యూజిక్. బట్ మనం అవుట్డోర్ వెళ్ళాలన్నా, లేకపోతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అన్నా కూడా మనం ఖచ్చితంగా మన కార్లోని మ్యూజిక్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యూజిక్ ఉండాలి. కొంతమంది అయితే పడుకునేటప్పుడు కూడా మ్యూజిక్ వింటూనే ఉంటారు. చూడండి, ఇప్పటికీ కూడా నా దాంట్లో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా బ్లూటూత్ పెట్టుకున్నాను. అంటే బికాస్ మ్యూజిక్ లవర్స్ అనేది అంతమంది ఉన్నారు మన ఎంటైర్ వరల్డ్లో. బట్ పాటల ప్రపంచం అనేది మహాసముద్రం లాంటిది. ఎంత వెళ్ళినా అది తరగదు, లోతు ఉంటూనే ఉంటుంది. బట్ అలాగా ఎన్నో కాంపిటీషన్స్ ఇస్తూ తన వాయిస్ని ఎంతో మందికి చేరే విధంగా పాటల్ని పాడుతూ ఎంతో మంది హార్ట్స్ని ఇలా విన్ అయిపోతూ ఎన్నో కమెంట్స్తో జడ్జెస్ యొక్క హ్యాపీనెస్ షేర్ చేసుకునే ఆ కమెంట్స్తో ఎంతో మంది కంటెస్టెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నాతో పాటు ఉన్న వ్యక్తి మా టీవీలో సూపర్ సింగర్స్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అండ్ సుకుమార్ గారు నాతో ఉన్నారు. తనతో మాట్లాడి చాలా పాటలు పాడించేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగున్నారా? అది తెలిసిపోతుందండి ఫేస్ లో. కాదు, ఇంతకీ టాప్ 8 లిస్ట్ లో ఉన్నారా లేదా? 8 లిస్ట్ లో లేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెలెక్ట్ అయ్యాను. ఇంకా ఇచ్చి పడేద్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. తెలంగాణ నుంచి ఒక్కడే సెలెక్ట్ అయ్యాను. ఇంకా ఒక్కడే ఉన్నాడు కదా, ఇంకా ఆల్మోస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేశారు. కట్ చేస్తే థర్డ్ ఎపిసోడ్ ఫస్ట్ ఎలిమినేషన్ నాదే అయింది. షాక్, అసలు తట్టుకోలే. ఇంకా అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవన్నీ ఉన్నాయని విన్నాను. అది ఏం పెట్టలేదు. అదేమి ఇప్పటి వరకు అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అన్నారు ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీకు. కళ్ళంటే వాటర్ తెలిసిపోతుంది. ఫస్ట్ ఎలిమినేషన్ అనగానే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. చాలా అంటే చాలా బాధ అనిపించింది. బట్ ఎందుకు నేను తప్పు చేసి ఎలిమినేట్ అవుతున్నానా? తప్పేం చేయలేదు కదా, ఎందుకు ఎలిమినేట్ చేశారు? అది క్వశ్చన్ మార్క్ అవుతుంది బాగా. అక్కడ హార్ట్ ఆడియన్స్ కూడా నేను ఆడిషన్ లో అది ప్రోమోలో ఇచ్చిన సాంగ్ చూసి తిని ఎట్లా ఇంకా ఫైనలిస్ట్ అని అన్నారు. ఫస్ట్ పాట మా నాన్నగారు లేరు. నాన్నగారి పాట విన్న తర్వాత ఫైనల్ కప్ కొట్టేస్తాడు ఇంకా అని ఫిక్స్ అయ్యారు. ఎలిమినేషన్ అనగానే అందరు షాక్. ఇంకా ఇదేంటి, నీకు సంగీతం వచ్చు కదా, నువ్వు టీచర్వి, నువ్వు బాగానే పాడావు కదా, ఏంటిది ఎలిమినేషన్ ఏంటి అంటే నెవర్ నో. అంటే నిజంగానే రాజకీయాలు ఉంటాయా అంటే నేను ఏమనుకున్నానంటే ఇప్పటి వరకు సూపర్ సింగర్స్ కానీ ఎలాంటి అంటే జీ తెలుగులో జీ సరిగమప కానీ వీటన్నిటిలో ఏంటి అంటే ఆడియన్స్ ఓటింగ్ బట్టి కూడా ఉంటుంది అనేది వినడం జరిగింది. ఇందులో ఓటింగ్ అయితే లేదు. అంటే ఇందులో ఓటింగ్ లేదు, ఓన్లీ జడ్జెస్ ఒపీనియన్ ఓన్లీ. అండ్ ఆల్సో సూపర్ సింగర్ లో ఎలిమినేషన్ అప్పుడు నార్మల్ గా ఒక కంటెస్టెంట్, ఇద్దరు కంటెస్టెంట్స్ రావాలి, ఫేస్ ఆఫ్ ఉండాలి. నాకు ఫేస్ ఆఫ్ అన్నారు. పొద్దున్న సాయంత్రం వరకు బుట్ట బొమ్మ ప్రాక్టీస్ చేసి ఉన్నాను. లాస్ట్ కి చూస్తే మంగ్లీ గారి డెసిజన్ ఈజ్ ఫైనల్, ఫేస్ ఆఫ్ లేదు, నువ్వు ఎలిమినేషన్ అన్నారు. ఏంది ఇది, షాక్. ఫేస్ ఆఫ్ పెట్టొచ్చు కదా, ఎవరి టాలెంట్ ఏం తెలుస్తుంది కదా. అప్పటికి కూడా అసలు ఫేస్ ఆఫ్ వరకు ఎందుకు వచ్చా నేను క్వశ్చన్ మార్క్. సరే, ఇక్కడికి వెళ్ళేదే లేదు, వచ్చినామంటే ఇంకా ఫైనల్ వరకు ఉండాల్సిందే. కప్ అనే తర్వాత విషయం, మన టాలెంట్ జనాలకు చూపించాలి అని ఫిక్స్ అయిపోయి వచ్చాను. సో మొత్తానికి అయితే సూపర్ సింగర్ లోకి వెళ్ళి ఒక 1 ఎపిసోడ్ త్రూ అయినా సరే ఎంతో మంది ప్రేక్షకులకి అయితే తెలుసు కదా. 3 ఎపిసోడ్స్ వచ్చాయి. 3 ఎపిసోడ్స్ మంచిగా పాడారు కదా. సో అది పక్కన పెడితే ఇంకేమైనా రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేశారా? చేశాను. ఇది పాడతా జీ తెలుగులో చేశాను. లాస్ట్ టైం జీ తెలుగులో అయిపోయింది, షూట్ డేట్ కూడా ఇచ్చారు. సమ్ ప్రాబ్లం కట్ చేస్తే
మీరు ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోండి, ఇంకా మీరు ఏమైనా షోస్ ఉంటే ఈ రోజు షూట్ ఉంటుంది అన్నారు. కట్ చేస్తే సేమ్ ఇంకొక అమ్మాయికి కాల్ వచ్చింది, సుకుమార్ నీకు కదా రావాల్సింది నాకు చేశారేంటి అని అంటే, ఏమో మరి జాగ్రత్త ఆటో పట్టిస్తున్నారేమో అని నేను అన్నాను. కట్ చేస్తే ఆమె షూటింగ్కి వెళ్ళింది. నేను షూట్కి వెళ్తున్నానంటే అది నిజమా ఇది అని అంటే, నన్ను ఎందుకు క్యాన్సిల్ చేశారు, సమ్ టెక్నికల్ ఇష్యూ, సమ్ ఇష్యూ. సరే పోనీలే అనుకున్నాను. ఇది సెలెక్ట్ అయ్యాను, వెరీ హ్యాపీ. ఇట్లా ఇది కూడా 3 episodes తర్వాత ఫస్ట్ ఎలిమినేషన్ అనగానే షాక్, తట్టుకోలేకపోయా అసలు. కానీ ప్రేక్షకులు ఏమంటున్నారు అంటే, లైక్ చాలా మంది కామెంట్స్ పెట్టే ఉండు, అందరు ఏమన్నారంటే, చెప్పొచ్చో చెప్పకూడదు, మిమ్మల్ని అనంత్ గారు చూస్ చేసుకున్నారు కదా, వై యూ చూస్ మంగ్లీ, అనంత్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు మంగ్లీని ఎందుకు ఎంచుకున్నారు అని అంటే, ఇంకా ఆ టైంలో నాకు అర్థం కాలేదు ఎవరిని ఎంచుకోవాలో. అందరు క్వశ్చన్ చేశారు, నీకేమైనా బుద్ధి ఉందా, ఆయన పదాలలో అంటే లిరిక్స్లో కానీ ఎలిమెంటున్నా కూడా చెప్పగలుగుతారు, మంగ్లీ గారు కూడా ఓకే, బట్ మంగ్లీ గారి కంటే మీరు అనంత్ గారిని ఎంచుకోవడం ఈజ్ ద బెస్ట్ డెసిజన్, మీరు మంగ్లీ గారిని ఎంచుకోవడం వల్లనే నీకు ఇలా అయిందేమో, అంటే నీకు ఎందుకు కాలేదు, నీకు ఎందుకు రాదు, నీకు అన్నీ వచ్చు కదా దాని అని క్వశ్చన్ వేశారు. సర్లే ఇంకా గాడ్ విల్ డిసైడ్ ఏదైనా అని నేను. సో ఫైనల్ గా అలా జరిగింది సూపర్ సింగర్స్ ప్రయాణం అనేది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ నెక్స్ట్ ఇంకా రియాలిటీ షోస్ వస్తూనే ఉంటాయి, చాలా ఉన్నాయి రోజులన్నీ మనకి కదా. సో అన్ని డేస్ లో ఇంకెన్ని షోస్ కి మీరు పార్టిసిపేట్ చేయాలి, ఎంత మందికి వాయిస్ వినిపించాలి, దానికి ప్రిపేర్ అవుదాం. అయిపోయిందని వదిలేద్దాం కదా. సో మరి ఫస్ట్ ఏ సాంగ్ నా కోసం పాడుతున్నారు, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ పాడండి మరి. ఏ తిరిగే తిరుగుడు గుడి చుట్టూ తిరిగితే దేవతే వరమైనా ఇస్తదే. ఇన్స్టాగ్రామ్ లో రీసెంట్ గా నేను రీల్ చేశాను, ఇది రీల్ పెట్టారు, ఇది నేను చూడలేదా? అయితే సాంగ్ నా గురించే కదా. ఓకే డన్. అయితే నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే, నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్ల నా గుండెనేమో గిల్లిపోమాకే, చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం, బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఇంకా అందమే. నా రీల్ నాకు గుర్తొస్తుంది. మీరు పాడారా? కాదు 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 కాదు, రీల్ చేసాం అది. ఓకే. సో నాకు మీరు అదే పడితే ఇంకా నిన్ననే పోస్ట్ చేశాను అది. సూపర్ అండి. సో ఫైనల్ గా చాలా బాగుంది, మంచి వాయిస్. ఇప్పుడు చెప్పండి, సో మీరు ఏది ప్రాక్టీస్ చేశారు, దేనికి మీరు ఎలా వెళ్ళారు, ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి? ఫస్ట్ కాంపిటీషన్ లో నేను వెళ్ళిన తర్వాత ఫ్రమ్ కాంతార మూవీ ఉంది, అందాల నదివే సాంగ్ పాడాను. మా మెంటర్ ఇంకా ఫేవరెట్ సాంగ్, మై ఫేవరెట్ సింగర్ హరిచరణ్ గారు పాడారు. అది నేను సడన్ గా ఎంచుకున్నాను, ఇది కాంపిటీషన్ సూట్ అవుతుందా ఎట్లా అయితే సెలెక్ట్ అయితే కానీ, లేకపోతే లేదు నేను ప్రజెంట్ చేయాలి, ఇది బాగుంది, లిరిక్స్ బాగున్నాయని ప్రజెంట్ చేశాను. మెంటర్స్ బాగుంది, సాంగ్ బాగుంది, ఏదైనా తెలుగు సాంగ్ పాడు అని అంటే మళ్ళీ వేరే సాంగ్, అదర్ సాంగ్ పాడాను, ఇది పాడాను. ఏ అందాల నదివే నన్నందులో ముంచేసావులే నువ్వే, నా గుండె మీద గుచ్చేసే చందనపు చక్కవే నువ్వే, చంద్రవంక వదలను ఇంకా నా కడదాకా, చెరుకు చూడని తీపి నువ్వే, మరక అంటని మెరుపు నువ్వే, చిలిపి నవ్వుల చినుకు నువ్వే, ఓలమ్ము చిత్రంగా నాపై దూకినావే. సూపర్. సో ఈ సాంగ్ ఫస్ట్ మీరు పాడారు? ఈ సాంగ్ ఫస్ట్ పాడారు. సో నాన్నగారి గురించి సాంగ్ పాడారు అన్నారు కదా, సో ఒక్కసారి మరి ఫాదర్ కోసం, అందరు ఫాదర్స్ కి డెడికేట్ చేయాలి. అసలు నేను ఇక్కడ వరకు వచ్చిందే మా ఫాదర్ వల్ల సెలెక్ట్ అయింది. నువ్వు కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తేనే నడిచాను, చూపిస్తే జగమెరిగాను, నువ్వు కథ చెబితే మై మరిచాని, ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను, నువ్వే లేని నేనే లేను, నువ్వు నేను వేరే
కాము నాలో నేను నువ్వే నాన్న. సూపర్. సో అంటే తెలంగాణ నుంచి మీరు ఒక్కలే సింగర్ సెలెక్ట్ అయ్యారు కదా, అంటే తెలంగాణకు సంబంధించి ఒక మంచి మాస్ తెలంగాణ సాంగ్ ఒకటి పాడండి. హే తెల్ల తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటాదిరా, గుల్లోని గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా, నాగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్ల గాలి మోసుకొచ్చరా సేను సెలకల ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గడ్డి మోపులు కాల్వ గట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల ఊరు పల్లెటూరు, దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. సూపర్. చాలా మంది డీజే తిల్లు 2లో ఏమైనా పాడతారా సాంగ్? లాలాగూడ అంబర్పేట మల్లేపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాలా, మల్లేశన్న దావత్లా బన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాలా, డీజే టిల్లు పేరు వీని స్టైలే వేరు, సౌకేమో హీరో తీరు కొట్టేది తీను మారు, డీజే టిల్లు కొట్టు కొట్టు డీజే టిల్లు కొట్టు, బేసు జర బెంచి కొట్టు బాక్సులు వలిగేటట్టు, డీజే టిల్లు పేరు వీని సౌండే వేరు, పెగ్గేసి కొట్టిందంటే దద్దరిల్లు డాన్స్ ఫ్లోరు. సూపర్ అండి. అంటే మన స్లాంగ్ బట్టి సాంగ్ చూసింగ్ ఉంటుందా? అంటే ఎవరైనా సరే ఇక్కడ ఆంధ్ర రాయలసీమ ఎక్కడున్నా కూడా ఈ తెలంగాణ అనే అంటే భాషతో సంబంధం లేకుండా కూడా మనం పాడగలం. భాషతో సంబంధం లేకుండా కూడా పాడొచ్చు. ఓకే. ఇప్పుడు తమిళ్ కానీ మలయాళం కానీ నేర్చుకుంటే వచ్చేస్తా ఆటోమేటికల్లీ. హిందీ సాంగ్ కానీ, హిందీ నాకు రాదు, హిందీ సాంగ్స్ అయితే పాడగలుగుతాను. దెన్ బేసికల్లీ నేను క్లాసికల్ మ్యూజిక్ టీచింగ్ కూడా చేస్తాను. 20 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దెన్ ఆడియన్స్ అంటే ఇప్పుడు నేను క్లాస్ వినే చిల్డ్రన్స్ ఏంటంటే, మీరు క్లాస్లో ఎలాంటి చిన్న తప్పు చేసినా ఒప్పుకోరు కదా సార్, అక్కడ ఎందుకు మరి జడ్జెస్ రాంగ్ అంటున్నారు అని. మళ్ళీ ఇక్కడ మరి అదే పాట మీరు లైవ్లో పాడిస్తే మంచిగా అనిపిస్తుంది, మాకు ఎలాంటి మిస్టేక్ లేకుండా ఉంది, మరి అక్కడ ఎందుకు అలా అనిపిస్తుంది, అలా చేస్తున్నారు అని. ఎవరికి తెలియదు, టాప్ సీక్రెట్. ఏం చేస్తావు, ఏం చేయాలి ఇప్పుడు అని అన్నారు. ఇక్కడ బ్యూటిఫుల్ గా పాడుతున్నారు కదా అని వాళ్ళు, అరే ఏంటిది, ఎక్కడ మిస్టేక్ జరిగింది అని ఆలోచన ఆఫ్ కోర్స్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్స్. సో మీది ప్రాపర్ తెలంగాణ. ఏం చదువుకున్నారు? ప్యూర్ పల్లెటూరు. నేను ఎంఎస్సి వరకు చదివాను. 2 months లెక్చర్ చేశాను. బట్ శాలరీ సాటిస్ఫాక్షన్ అంటే నాకు కుదరలేదు. ఇంకా నేను ఉన్నది ఒకటే లైఫ్, మనకు నచ్చింది చేయాలి, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, లైఫ్కి అయితే గ్యారెంటీ లేదు. నాకు నచ్చిన పని చేస్తాను. ఈవెన్ నాకు పాకెట్ మనీ ఒక 1000 రూపీస్ ఉన్నా చాలు పర్ మంత్లీ. నా క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10 రూపీస్ ఉన్నాయనుకోండి, ఆ 10 రూపీస్నే అడ్జస్ట్ చేసుకొని ఉంటాను. బట్ ఎవరిని అడగను, ఎవరిని ఇబ్బంది పెట్టను. ఆ 10 రూపీస్ అంతే. ఇంకా నేను 10 రూపీస్ నేను వాటిని కవర్ చేసుకోవాలి అంటే నడుచుకుంటానే వెళ్ళిపోతాను. బైక్లో వెళ్ళాలి, కార్లో వెళ్ళాలి అని ఆశ ఉండదు. 1 crore ఉన్నా అలాగే ఉంటాను, 1 రూపీ ఉన్నా కూడా అలాగే. అసలు ఏం ఉండదు. నేను కార్లో వస్తున్నా కదా ఇట్లా చూపించాలి యాటిట్యూడ్, నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఎవరన్నా షోస్కి పిలుస్తారు, షోస్కి పిలిచినప్పుడు నేను సమ్ పేమెంట్ మాట్లాడితే మీరు ఎలాగ వస్తారు, కార్లో వస్తారంటే మీ ఇష్టం, ఎలా రమ్మంటారు అని అంటాను. మీ ఇష్టం, కార్ పంపించమంటే పంపిస్తాను అంటే ఎంత దూరం ఉంది అని అంటాను. నా దగ్గరలోనే ఉంది అంటే పర్లేదు నడుచుకుంటూ వస్తాను, 1 kilometer కదా, వాకింగ్ కూడా అవుతుంది నాకు అని చెప్తాను. దానికి వాళ్ళు అరే ఏంటి ఇది ఇంత తీసుకుంటున్నాడు కదా, కనీసం రిసీవ్ చేసుకోండి అని కూడా చెప్పడేంటి, పర్లేదు దగ్గరే కదన్నా నేను నడుచుకుంటూ వస్తాను అని. దానికి కొంచెం నేను మాట్లాడే విధానాన్ని బాగా ఇష్టపడతారు ఎవరికైనా, నాకంటే చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా రెస్పెక్ట్ చేస్తారు. అండ్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ అంటే నాన్న నా 6th class అప్పుడు చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి అవి కష్టాలంటే ఇంకా చెప్పరాని కష్టాలు. ఇంకా సమ్ టైమ్స్ ఒక 2-3 times నాకు గుర్తుంది, అక్కయ్య, అన్నయ్య, అమ్మ వాళ్ళు తినకుండా నాకు తినిపించి
పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి. మరి మీరు తిన్నారా అని అంటే తిన్నామన్నారు కానీ వాళ్ళు తినలే. నాన్న చనిపోయిన తర్వాత సండే వచ్చిందంటే మేడం, ఇది చెప్పాలి నేను, సండే వచ్చిందంటే రేపేంటి పరిస్థితి, రేపేంటి మంచిగా పోయి క్రికెట్ ఆడుకోవచ్చు, ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు అని అంటే అమ్మి వాళ్ళు వస్తుంది. సాయంత్రం స్కూల్కి వెళ్ళి రాగానే, గవర్నమెంట్ స్కూలే, స్కూల్కి వెళ్ళి రాగానే అరే రేపు మనం పనికి వెళ్ళాలి, పనికి వెళ్తే ఒక 100 రూపాయలు వస్తాయి, నలుగురికి కలిసి 100-150 వచ్చేది అప్పుడు చిన్నప్పుడు వస్తాయనంటే, అబ్బా ఇవాళ కూడా ఈ సండే కూడా నేను ఆడుకోనా, ఇవాళ కూడా పోవాలా మనం, ఏంది ఇది, మా నాన్న ఉంటే అయిపో కదా, మా నాన్న ఉంటే ఏదో ఒకటి ఇంకా నేను ఆడుకుందాను, వీళ్ళు మా అమ్మ నాన్న పనిచేసు మేమందరం ఆడుకుందాం కదా, ఏంది మాకు పరిస్థితి అని అట్లా రన్ అవుతూ వచ్చింది. చాలా అంటే చాలా కష్టాలు పడ్డా. చాలా అంటే అవి ఇంకా కష్టాలంటే చెప్పరాదు మేడం. అవి చూస్తే మీకు నాకు చెప్పడానికి రావట్లేదేమో కానీ చాలా కష్టాలు. ఇప్పుడు ఈ పాయింట్ వేసుకుంటే ఇది వేసుకుంటే అది అర్థం కావట్లేదు కానీ అప్పుడు మాత్రం అమ్మ చాలా. సో ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ మ్యారీడా? సిస్టర్ మ్యారీడ్, బ్రదర్ ఇంకా చేసుకోలేదు. ఇప్పుడు జాబ్ వస్తుంది, జాబ్ వచ్చాకనే చేసుకుంటా అని ఫిక్స్ అయ్యింది. నాకు చేసేసారు. సో మీరు చేసుకున్నారు? నాకైంది, నాకు కూడా పెళ్ళైంది, ఒక పాప అకిరా. ఓ ఓకే ఓకే ఓకే. సో మీ వైఫ్ జాబా? లేదు, హౌస్ వైఫ్. నేనే జాబ్. మీరే జాబ్. సో ఇది బానే ఉందా ఈ టీచింగ్ చేయడం? టీచింగ్ చేయడం బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్. నచ్చిన లైఫ్, నచ్చిన జీవితం కదా, బాగానే ఉంటుంది. సూపర్. సో పాప కూడా నేర్పించేస్తున్నారా మ్యూజిక్? నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తుంటే వింటుంటది, పాడుతుంట, ట్యూన్ ని ఇట్లా హమ్ చేస్తుంటది. సూపర్. మేబీ ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది ఏమో అనిపిస్తుంది నేను చూస్తుంటే, క్లాస్ చెప్తుంటే. సో మరి మా అమ్మని బాగా చూసుకుంటున్నారా? అమ్మ నాతోనే ఉంటుంది. అమ్మ నాతోనే ఉంటుంది. అన్నయ్య కూడా వచ్చి వెళ్తుంటుంటాడు. బుల్లి ఫ్యామిలీ అంటే క్యూట్ ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. సూపర్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మరి ఏమైనా రియాలిటీ షోస్ కి ఏమైనా పార్టిసిపేట్ చేయడం కోసం ఆడిషన్స్ ఇవ్వడం కానీ అలాంటి ఏమైనా జరుగుతున్నాయా? రెడీ అవుతున్నాను. ఇది ఇలా అయింది, అసలు సెమీస్ వరకైనా వెళ్ళాలి అనుకున్నాను, కట్ చేస్తే వైల్డ్ కార్డ్ ఉంటుందేమో అని ఎదురు చూసి అని ఇంకా నమ్మకం పోయింది. వైల్డ్ కార్డ్ మేబీ ఉండదేమో అని. టాప్ 5 లో ఎవరు ఉంటారని మీ ఫీలింగ్? టాప్ 5 లో ఐ థింక్ సో ప్రభస్తి, అమిత, పవన్ కళ్యాణ్, శ్వేత, సుమనస్ అనుకుంటున్నాను. టాప్ 1 ఖచ్చితంగా వీళ్ళు కొడతారు అనేది అంటే ఎవరు నేను చెప్తారు? ఐ థింక్ ప్రభస్తి ఆర్ పవన్ కళ్యాణ్. నేను జిఎస్ఆర్గంపాలో పవన్ కళ్యాణ్ చూసాను పర్ఫార్మెన్స్. బాబా అసలు ఇక్కడ కట్ చేస్తే ఇక్కడ సూపర్ సింగర్స్ లో తన వాయిస్ నాకు నిజంగా ఇది ఉసిరైపోయిన సాంగ్. బాబోయ్ ఏంటి పవన్ కళ్యాణ్ వాయిస్ ఎలా అనిపించింది అంటే, ఏ స్టైల్ ఏ సాంగ్ ఇచ్చినా ఆ థీమ్ లో తన వాయిస్ అంటే పెట్ట కొంచెం కూతగానే అంటారు కదా. అయితే నాకేం చేసా, పవన్ కళ్యాణ్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అయితే నాకేం చేశారంటే మా మెంటర్ ఫస్ట్ నాన్న సాంగ్ కంటే ముందు ఉసిరైపోయిన సాంగ్ ఇచ్చారు, వినిపించి ఒకసారి అని అన్నాడు. కార్తిక్ వాయిస్ కి అండ్ హరిచరణ్ వాయిస్ కి కొంచెం రిలేటెడ్ వాయిస్ ఉంటుంది నాది. అయిన తర్వాత ఇచ్చారు, ఇస్తే డైరెక్టర్ వాళ్ళు అన్నారు కదా ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చారు కదా, ఫాదర్ సాంగ్ ఇస్తే బాగుంటుంది, ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, తన అంత ఇష్టంతో వచ్చారు కదా, నాన్న మీద ప్రేమతో వచ్చారు కదా, ఆడియన్స్ ఇష్టపడతారు అని అంటే సో కట్ చేశారు. తర్వాత ఇస్తారులే అనుకుంటే ఇంకా ఆ రౌండ్ వరకు నేను వచ్చేసాను. ఫస్ట్ సాంగ్ ఇచ్చింది నాకు వెలుగు చీకట్లో ఉన్న నాన్న సాంగ్, నెక్స్ట్ సాంగ్ కూతురి సాంగ్ ఇచ్చారు, వెంటనే సెలబ్రేషన్ లో నాకు వేరే సాంగ్ ఇవ్వండి అని నేను అన్నాను. సెంటిమెంట్ ఇచ్చారు, అయ్యో మళ్ళీ సెంటిమెంట్ ఏంటి అంటే ఆ సెంటిమెంట్ ఎట్లయితే సెలబ్రేషన్ అవుతుంది కదా అని అన్నారు. సో పర్లేదు ఓకే పాడేశాను. అప్పటికి ఇంకా డిక్రీజ్ చేద్దామనే ఇంకా అది ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి అనమాట అక్కడ. మళ్ళీ థర్డ్ సాంగ్ రాను రానంటేనే చిన్నది, ఆ రాను రానంటేనే చిన్నది నాకు కుదరదు అన్నది. అది మాస్లో నాకేం కావాలి, నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల అట్లాంటివి, లేకపోతే గన్ను లాంటి కన్నులు ఉన్న జున్ను లాంటి పిల్ల అట్లాంటివి వస్తే బాగుండు అంటే ఇది బాగానే ఉంటది అనేసరికి మనం అడ్డు చెప్పకూడదు. అసలు ఇంకా మన సింగర్స్ ఏ పాట ఇచ్చినా పాడాల్సిందే, ఇక్కడ దాకా రావడమే మన పని. సో అక్కడ రిహార్సల్స్ కానీ అంటే ప్రాక్టీస్ లో కానీ ఎలా ఉంటుంది? సాంగ్ చూసింగ్ అంతా మీది ఉంటుందా లేకపోతే మెంటర్స్ ఉంటుందా? సాంగ్ చూసింగ్ అంటే కంప్లీట్ మాది ఉండదు, కంప్లీట్ వాళ్ళది ఉండదు, న్యూట్రల్ గా ఉంటుంది. అటు వాళ్ళ మాట మేము వినాల్సి వస్తుంది, మా మాట సమ్ టైమ్స్ వాళ్ళు వినాల్సి వస్తుంది.
అంటే మీ వాయిస్ కి ఇది సెట్ అవుతుంది అనే దాన్ని బట్టి ప్లేస్ చేసుకొని ఇస్తారు. అలా చేస్తారు. ప్రాక్టీస్ But మన- ఎన్ని డేస్ ఉంటుంది? ప్రాక్టీస్ 5 days ఉంటుంది, 4 days or 5 days ఉంటుంది. దెన్ నెక్స్ట్ డే షూట్ ఉంటుంది. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి సూపర్ సింగర్స్? ఫస్ట్ లిరిక్ బై హార్ట్ చేసుకోవాలి, మిస్టేక్స్ పాడితే కుదరదు. లిరిక్ బై హార్ట్ చేసుకుంటేనే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మా మెంటర్స్ కూడా బ్యూటిఫుల్ మెంటర్స్. శ్రీకాంత్ అన్న, శివ అన్న, తేజస్వి గారు, సౌమ్య అక్క, వీళ్ళు బ్యూటిఫుల్ మెంటర్స్. ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి పాడిస్తుంటారు. నాకు నేను ఎలిమినేషన్ పక్కన పెడితే నేర్చుకున్నది చాలా ఉంది. ఇప్పుడు అది స్టూడెంట్ మీద కూడా ప్రయోగిస్తున్నాను. అంటే మీన్స్ నాకేంటంటే ఓకే నేను సాధించాలి అది కాదు, జనాలలో గుర్తింపు రావాలి, నా టాలెంట్ ఏంటో కనిపించాలి. దెన్ నా వాయిస్ తగ్గట్టుగా ఏదైనా సాంగ్ రికార్డింగ్స్ కానీ ఏదైనా వస్తే దానికి నేను న్యాయం చేయాలి అంతే. నేను చేసింది నా ఏదో కప్పు తెచ్చుకొని నాకు డబ్బులు తెచ్చుకోవాలని అస్సలు లేదు. సంపాదించుకునే ఆలోచన మన దగ్గర ఉంది కాబట్టి నాకు అదంతా లేదు. గుర్తింపు రావాలి. నాకు గుర్తింపు వస్తే సమ్ టైమ్స్ రికార్డింగ్స్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ నా వాయిస్కి తగ్గట్టుగా వాయిస్ ఆ పాట వస్తే మాత్రం దాన్ని కంపల్సరీ 100% న్యాయం చేస్తా అని ఫిక్స్ అయి ఉన్నాను. ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయండి. మంచి రియాలిటీ షోస్ ఏది వచ్చినా కూడా వదలకండి. Sure. మంచిగా ఈవెంట్స్ చేస్తున్నారు, Sure. ఈవెంట్స్ మంచి కాల్స్ వస్తున్నాయి. అవును. అండ్ ఇప్పుడు మీరు ఏంటి అనేది మా టీవీ త్రూ అట్లీస్ట్ 3 episodes త్రూ అయినా సరే జనాలకి పరిచయం అయ్యారు. అవును. ఇంకొక మంచి అవకాశం కోసం వెయిట్ చేద్దాం. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకండి. Sure. అండ్ మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా Yeah. హార్ట్ఫుల్ గా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో మరి ఎండ్ చేసేటప్పుడు ఒక 2 or 3 సాంగ్స్, ఓకే మ్యామ్. మీకు ఇష్టమైన సాంగ్స్ పాడు. అయితే రీసెంట్ గా నాకు ఈ సాంగ్ బాగా రిక్వెస్ట్ చేశారు, కుర్చీ మడత పెట్టి సాంగ్. అది పాడితే మా మెంటర్స్ కూడా అరే బాగుందే, ఈ సాంగ్స్ ఇచ్చుంటే బాగుండేది నీకు అని అన్నారు. ఇచ్చుంటే అయిపోయేది కదా అన్న నేను. అబ్బా విన్నారు, ఏం పాడుతున్నావు అని అన్నారు. సోకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల మల్లె పందిరి, రచ్చరాజు కుందె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డిరి డిరి డిరి, తూనీగా నడుములోన తూటా పెట్టి తూపాకి పేల్చినావే తింగరి చిట్టి, మగ జాతి నట్ట మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి. సూపర్, బాగుంది, చాలా బాగుందండి. అంటే మీకు మాస్ ఎక్కువ లైక్ చేస్తారు అనుకుంటా. మెలోడీ లైక్ చేస్తాను, మాస్ ఇక తెలంగాణలో పుట్టినాం కాబట్టి ఇంకా ఫస్ట్ నుంచి మాస్ 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 మాస్. ఫస్ట్ నేను సింగర్ కావడానికి ఎలా వచ్చింది, అసలు నాకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అని అంటే, మా నాన్న పాడేది, నార్మల్గా డ్రింక్ చేసినప్పుడు పాడేది. మా నాన్న ఎక్కువ పాడేది ఏంటంటే, ఇందు వదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే, తొలి వలపై తెలిపే చిలిపి సిగ్గేలనే, చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే, ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక, ఈ పాట పాడేది. సరే నాన్న ఊరికేనే పాడుతున్నావు ఏంటి పాటలు, అసలు నేను రేడియో చూస్తేనే ఊరికేంది రేడియో ఇంట్లో అని చిరాకు పడేది బాగా. తర్వాత కట్ చేస్తే నాన్న చనిపోయిన తర్వాత పక్కన వాళ్ళు ఎవరో చనిపోతే నార్మల్గా పాటలు పాడుతున్నారు, వాళ్ళు చనిపోయే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళు ఏదో డోలకు పెట్టుకొని పాడుతుంటే నేను పోయి చూసి అన్న నేను కూడా పాట పాడతానంటే, నువ్వు పాడతావారా పాటలు, నీకు చాని అన్నారు. నేను పాడతా, నేను రేడియోలో విన్నా అని. ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ ఫోక్ సాంగ్స్లో ఒక సాంగ్ పాడాను. రే బాగుందిరా, అమ్మాయిలా మంచిగా ఉంది, నీట్గా ఉంది వాయిస్, మెలోడీ వాయిస్ అంటే చిన్నపిల్లని కదా, మెలోడీగా ఉందిరా వాయిస్, మంచిగా పాడుతున్నావు అని అంటే, ఏది నేను పాడుతున్నాను నిజంగానే అనుకున్నాను. అప్పుడు ఏం పాడానంటే, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతోంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతోంది, నోరుండి అడగలేదు కాలుండి నడవలేదు, ఇన్నేళ్ల దుఃఖాన్నైనా ఎదలోనే దాసుకున్న, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతోంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతోంది. ఈ పాటతో స్టార్ట్ అయిన ప్రయాణం స్కూల్లో ఇంకా అప్పటి నుంచి కాలేజ్, స్కూల్లో అప్పటి నుంచి పాడిన ప్రతిసారి ఇంకా ఫస్ట్ వాడు పాడుతున్నాడా ఫస్ట్ ఇచ్చేద్దాం, వాడికి బాగా పాడతాడు, వాళ్ళని పాడకముందే డిసైడ్ చేసేవాళ్ళు అనమాట. వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడా వాడికి ఫస్ట్, తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరైనా వెతుకోరు ఇంకా అట్లా అనేది. స్కూల్ కాలేజ్ అయిన తర్వాత ఒక టీచర్ అప్పటికి ఇంకా అమ్మో
నేను అప్పటి వరకు ఇంక 23 years వరకు కూడా నేను అసలు ఎర్నింగ్ లేదు నాకు. నా దగ్గర పర్సులో ఓన్లీ జస్ట్ 20 రూపీస్ 30 రూపీస్ అట్లా ఉండేది అంతే. ఇంకా నాకు పైసల మీద అసలు ఆశ ఇప్పుడు కూడా ఉండదు. నాకు ఇంత నేను సంపాదించాలి, నెలకు నాకు ఇంత రావాలి అస్సలు ఉండదు. నాకు జస్ట్ నాకు అవసరాలకు ఉన్నాయా లేవా అంతే. నాకు అవసరాలకు ఉన్నాయా లేవా, కానీ అట్లని మరీ డిక్రీజ్ లెవెల్లో మాత్రం ఉండను. ఫ్యామిలీ హ్యాపీగా ఉండేలాగా ఉండాలి మనీ, అంతే తప్ప ఏదో చెయ్యాలి అని మాత్రం మనీ లేదండి. సో అలాగ మొదలైన ప్రయాణం ఈ రోజు సూపర్ సింగర్స్ వరకు తీసుకొచ్చింది. సూపర్ జర్నీ. నీ వలనే నేనున్నా, నా విలువే నీవన్నా, జగమేలే నా హృదయాన్నే జానకి వినువే, ప్రియమిథునం మనలా జతగూడే వరమై, ఇరువురిదొక దేహం ఒక ప్రాణం, మన కథనం తరముల దరి దాటే స్వరమై, పలువురు కొనియాడే కులమానం. ఆల్ ద గర్ల్స్ కి మీకు కూడా డెడికేట్ చేస్తున్నా ఈ సాంగ్. నాకు ఇష్టం. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా, సా గమపమాగ సా గమపమాగ సా గమపమాగ గమపమాగ గమని పామసా గమపమాగ సా గమపమాగ సా గమపమాగ గమపమాగ గమని పామ. సూపర్, థ్యాంక్ యూ. అందరు అమ్మాయిలకి ఫేవరెట్ సాంగ్ అది. ఎంతో మంది ఆ సాంగ్ చాలా లైక్ చేస్తారు కూడా. అసలు లేడీస్ అంటేనే ఇంకా మనకి సృష్టికి మూలం. అంతే అంతే, వాళ్ళు లేకపోతే మా అసలు ఎవరన్నా ఎవరు లేరు, వాళ్ళే మెయిన్. వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తే మన లైఫ్ బాగుంటది. అంతే అంటారు. వాళ్ళకి రెస్పెక్ట్ చేయకపోతే ఇంకేముంది, ఇంకా లైఫ్ స్మాష్. ఇంకా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఎలాంటి వారైనా వాళ్ళకు మనం ఇచ్చే మర్యాద ఉంటే వాళ్ళు మనతో బాగానే ఉంటారు. మనం ఏమన్నా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తేనే వాళ్ళు ఫైర్ అవుతారు. అంతే తప్ప మనం ఇప్పుడు మీతో బాగా మాట్లాడుతున్నాను, ఎలాంటి లేదు నా మైండ్లో, అప్పుడేంటి మీకు పర్లేదు అబ్బాయి, ఆ ఫీల్ ఉండాలి ప్రతి అమ్మాయికి. అబ్బాయి పైన సెక్యూరిటీగా ఫీల్ అవ్వాలి, కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి. ఈ సృష్టిలో అంటే ఇంక అంతే, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేస్తే లైఫ్, ప్రతి మగాడి లైఫ్ చాలా బాగుంటుంది. వాళ్ళకి రెస్పెక్ట్ చేయకపోయింది అనుకోండి, నిద్ర కూడా పట్టదు. మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ. అంటే మంచిగా హార్డ్ వర్క్ చేశారు, ఒక స్థాయికి వచ్చారు. ఇంకా 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 రావాలి, ఇంకా మంచి వాటిల్లో ప్లేస్మెంట్ రావాలని, ఈ మంచి రియాలిటీ షోస్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.